హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా నా ఫేస్ చూసేనే అర్థమైంది ఎంత స్మైల్ వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు అనేది మీకు కొంచెం సేపట్లో తెలుస్తుంది. ఇప్పుడే వాళ్ళు వస్తున్నారంట, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మమ్మల్ని మా ఇద్దరు అనుషాని నన్ను అక్కడ డ్రాప్ చేసేస్తారు. మేము అక్కడికి వెళ్తున్నాము. అది రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైనా వెళ్తున్నారా అంటే ఆ పర్సన్ రిజిస్టర్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వెళ్తున్నాము. వాళ్ళు వచ్చేసారు. అరిజోన్ లో ఉండే వాళ్ళకి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళు స్కిప్ చేసేయండి ఈ 10 seconds. మీలో ఎంతమంది ఈవెంట్ కి వచ్చారు అనేది కింద కామెంట్ చేయండి. మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 2 అలా అయింది మేము వెళ్ళేసరికి. ఈవినింగ్ 6 వరకు ఉండింది. సేపు ఉన్నాము అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్దాము. అసలు ఎంత దూరమో 10-15 minutes అలా చూపిస్తుంది. వెళ్ళాలి. ఇక్కడైతే ఒక $20 పే చేయాలి. ఒకవేళ పార్కింగ్ కావాలి అంటే. మేమైతే టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకునే దగ్గర చెప్పాము మేము ఓన్లీ డ్రాపింగ్ మేము ఉండము అంటే ఓకే అని చెప్పి ఇటు సైడ్ వెళ్ళమన్నారు. ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. తీరా చూస్తే ఈ బిల్డింగ్ కాదు, అటు సైడ్ ఎడ్జ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా తర్వాత ఈ బిల్డింగ్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఫొటోస్ అవి నాట్ అలౌడ్ అని చెప్పాడు. ఎందుకంటే డైమండ్స్, గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అందుకని అనుకుంటాను మధ్యలో రికార్డ్ చేశాను మీతో షేర్ చేసుకుందామని. ఇదైతే రింగ్ చాలా బాగుంది. క్రేజీగా మొత్తము వాచ్ ఇలా పెట్టుకోకుండా ఇలా రింగ్ లా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ వాచెస్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది. ఒక్క షాప్ ఒక్కోలాగా ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్స్ వెరైటీస్ పెట్టాయి. ఇక్కడైతే ఈ షాప్ లో అయితే మొత్తము కోటి HP లో ఉంటాయి కదా, అలాగా మొత్తం డిస్ప్లే లాగా పెట్టేసి సేల్ కి పెట్టేశారు. ఇక్కడైతే స్టోన్స్ కూడా ఉన్నాయి. సపరేట్ గా ఎవరన్నా స్టోన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళు పర్చేజ్ చేయడం కోసం స్టోన్స్ ఉన్నాయి. ఒక $3 to $5 లోపే ఉన్నాయి. 1 స్టోన్ వచ్చేలాగా. ఇలాగా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, మనకి ఏమన్నా కిడ్స్ కి కావాలంటే వాళ్ళకి కొంచెం టాయ్స్ లాగా కొన్ని ఉన్నాయి. ఇలా బ్యాంగిల్స్ అని, జ్యువెలరీ అని, కిడ్స్ కి, మనకి, అందరికి కోసం అని ఇలా టైప్స్ లో జ్యువెలరీ ఉన్నాయి. ఇంకా సైజెస్ ని బట్టి ఒకవేళ బ్యాంగిల్ మనకైతే $8 అని, కిడ్స్ కి $5 అని అలా ఉన్నాయి. కోసం జ్యువెలరీ వాటి మీద అయితే కార్టూన్ బొమ్మలని, ఇలాగా టాయ్స్ బొమ్మలని అవి మొత్తం పెట్టారు కొంచెం అట్రాక్టివ్ గా ఉండడానికి. అవి అయితే ఇష్టపడతారు కదా కిడ్స్. ఇలా డైమండ్ సెట్ లాంటివి కూడా అమ్ముతున్నారు. గోల్డ్ ఇవైతే మొత్తం $50 అలా ఉంది. సెట్ వచ్చి ఇయర్ రింగ్స్, రింగ్ నెక్ కి వచ్చి $50 ఉంది. ఇవి పూసలు అయితే కొన్ని ఇలాగా రెడీమేడ్ గా చేసేసి ఉన్నాయి మొత్తం అవైలబుల్ గా. లేకపోతే ఇలాగా పూసలు సపరేట్ గా గుచ్చిస్తారు. ఒక పీస్ వచ్చేసి $10 అని, $15, $20 అలాగా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కో స్టోర్ లో ఒక్కోలాగా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవైతే నాకు కొంచెం ప్రైసీగానే ఉన్నాయి కంపేర్ చేస్తే. ఇప్పుడు నేను మెల్ల వేసుకున్నాం కదా, అది వచ్చి $150. ఇండియన్ రూపీస్ లో 12,000 నుంచి 13,000 అలా పడుతుంది. అలానే ఇక్కడ ఇండియాలో తీసుకోవడం బెస్ట్ అంటారా లేకపోతే US లో తీసుకోవడం బెస్ట్ అంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ ప్రైస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది. 3 layers చైన్ ఎంతమంది ఉన్నారంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. కానీ అందరూ ఇక్కడ వాళ్ళు ఉన్నారా అంటే అదేం లేదు. అందరు తెలుగు వాళ్ళే. ఇండియన్స్ అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏం కాదు. మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈవెంట్ అంతా ఈ స్టోర్ లో అయితే మొత్తము ఇండియన్ జ్యువెలరీ ఉంది కాబట్టి ఇక్కడైతే అసలు గ్యాపే లేదు. అసలు లోపలికి దూరుతుంటే ఇలాగ తిరుగుదామన్నా గ్యాప్ లేదు. అంత రద్దీగా ఉంది. మొత్తం ఎలా పడితే అలా కింద వేయడము, పైన వేయడము, కింద తొక్కుతా ఉన్నారు. ఇయర్ రింగ్స్ అని, జ్యువెలరీ అని మొత్తం అలా తొక్కుతున్నారు. అంత గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ అయిపోయారు. మొత్తం దూరేస్తా ఉన్నారు. మేము ఒక 20 minutes బయట వెయిట్ చేస్తే లోపలికి వచ్చాము. తీసి దీన్ని ఫోటో అన్నా తీసుకుందాము, నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుందాము అనుకున్నాము. కానీ అసలు అంత గ్యాప్ లేదు. మనం హ్యాండ్ ఇలా కదిలిచ్చాము అంటే వేరే వాళ్ళకి తగిలే అంత రద్దీగా ఉంది ఈ స్టోర్ లో. అయితే అందరు తెలుగు వాళ్ళే కాబట్టి ఈ జ్యువెలరీ స్టోర్ లో ఎక్కువ మంది ఉన్నారు. అలానే ఒక 4-5 స్టోర్ లోనే ఉన్నారు. ఇక్కడైతే ఒక 20-30 అలా స్టోర్స్ ఉంటే మొత్తం 4-5 స్టోర్ లోనే ఉన్నారు. ఈ ఈవెంట్ మొత్తంలో ఆ 4 స్టోర్ మాత్రమే ఫుల్ రద్దీగా ఉన్నాయి గ్యాప్ లేకుండా. ఇవన్నీ నార్మల్ స్టోన్స్ ఇవన్నీ అయితే మామూలుగా బయట పెట్టేసి మనం తీసుకొని ఇవి కావాలి అంటే పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే చూసి వెళ్ళిపోవచ్చు. కానీ డైమండ్స్, గోల్డ్ అవన్నీ అయితే మనం సపరేట్ గా వాడగాలి. వాళ్ళని మాకు చూపించండి, ఇవి తీసుకోవాలనుకుంటున్నామని అడిగితే వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాం. అయిపోయింది, ఇంకా అందరు బయటకు వెళ్ళండి అనేంత వరకు టైం తెలియలేదు. ఇంకా బయటకు వచ్చేసాము. డైరెక్ట్ గా ఇంక ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి దాటుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి 6:30 అలా అయింది. ఇంకా వాళ్ళు నన్ను డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు.
నేను ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ డిన్నర్ ప్రిపేర్ చేసేసి మొత్తం అన్ని సెట్ చేసేసుకొని వెళ్తాను. ఒకవేళ బయట తినేసి వచ్చాము అంటే అది నెక్స్ట్ డే తినొచ్చు అనుకుంటాను. బయటకు వెళ్ళి వచ్చేసి చేసుకుందాం అంటే అంత టైర్డ్ అయిపోతాము, అంత ఇంట్రెస్ట్ ఉండదు, చేసే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ముందు అలా చేసుకొని వెళ్తాను. ఈ రోజు అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, చేయకుండానే వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు నాకు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్తాము అని, అందుకని ఏం ప్రిపేర్ చేసలేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము ఒక 10-15 minutes లో వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుదాము అనుకుంటే అభయ్ చెప్పాడు, లేదు నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, ఇప్పుడు వెళ్ళడం కుదరదు అని చెప్పాడు. అబ్బాయి ఇప్పుడు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలా, ఏం ప్రిపేర్ చేద్దాము అనుకుంటే అంతలోపు ఒక 20 minutes తర్వాత కనెక్ట్ అవుదామా అని చెప్పారు. వాళ్ళేమో రండి ఏం కాదు ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు కదా అని చెప్పారు. ఇంకా అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. డిన్నర్ చేసే పని లేదు అనిపించింది నాకైతే, ఫుల్ టైర్డ్ గా ఉంది. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలా అని నా మైండ్ లో రన్ అయింది 1 minute. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ ఆఫీస్ టీం వాళ్ళు అలా చెప్పగానే అమ్మయ్య అని రిలాక్స్ అయ్యాను. బ్యాగ్ చూసారు కదా, బ్యాగ్ తీసుకొని ల్యాప్టాప్ అది పెట్టుకొని బ్యాగ్ తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇల్లు తీసుకోక ముందు ఒక 3 months వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ముందు వీడియోస్ లో చెప్పాను. ఎవరన్నా ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళ ఇంటికే వచ్చాము. వాళ్ళైతే ఇంక 1 week లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే లాస్ట్ విజిట్ అనుకుంటా ఈ ఇంటికి. సరే విజిట్ చేసినప్పుడు ఈ ప్లాంట్ కొంచెం చిన్నగా ఉండింది, ఇది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. ఇది మ్యాంగో ప్లాంట్, మ్యాంగోస్ వస్తాయని మొత్తం డిస్కషన్ చేస్తుంటే ఇది మ్యాంగో ప్లాంట్ కాదు చైనీస్ మనీ ప్లాంట్ అన్నారు. కాబట్టి బయట పెడితే ఇలాంటి చెట్లు బతకవు. కానీ ఇంట్లోనే కావాల్సినంత లైటింగ్ కోసం లైట్ సెట్ చేసి వాటర్ పోసి మొత్తం ఇంత హైట్ వచ్చింది 6 months. మొత్తం చాలా ఓపిక ఇలా ప్లాంట్స్ పెంచడము, అలానే ఏమన్నా ఆర్ట్స్ చేయడము, పెయింటింగ్స్ చేయడము చాలా ఇంట్రెస్ట్. మొత్తం చేస్తూ ఉంటుంది ఖాళీ టైంలో. అలాగా మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ తనే చేసింది, గ్లాస్ పెయింట్ అని. మొత్తం కొంచెంసేపు ఇలా కూర్చొని మాట్లాడుకొని టీవీ చూసి తెలియకుండానే లేట్ నైట్ అయిపోయింది. ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇంక మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఫ్రెండ్ నరేం చేసే సాంబార్ అంటే అభికి చాలా ఇష్టము, అందుకని అక్కడ తిన్నాడు. మళ్ళీ నీకోసమే చేశాను అని చెప్పి వద్దన్న బలవంతంగా పార్సిల్ చేసి ఇచ్చారు. ఇంకా బాగుండిద్ది నరేం చేసే సాంబార్ అంటే ఏమో అనుకున్నాను, నిజంగానే చాలా బాగుండింది టేస్ట్. ఈవెంట్ కోసము ముందే రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అన్నారు, కానీ తర్వాత అక్కడికి వెళ్ళాక ఏం చెక్ చేయలేదు. నార్మల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని కూడా లోపలికి అలో చేశారు. వేరే అమ్మాయి వచ్చింది మాతో పాటు, మేమిద్దరం కాకుండా. అలా రిజిస్టర్ చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు అంతే. ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చెక్ చేస్తే నేను వెనక్కి వచ్చేస్తాను, లేకపోతే లోపలికి వస్తాను అని చెప్పి వచ్చింది. లోపలికి అలో చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.